సంప్రదాయాలు నాశనం అయితే నాశనం కానివ్వండి, రాజ్యం నాశనం కాకపోవడమే మాకు ముఖ్యం. అయినా మీ అభిప్రాయం ఏంటి? ఆమీర్కోట్ రాజ్య కోశాగారంలో ఈ విందుకు కావలసిన నిధులున్నాయనా? పైగా మనం రాజ్యంలోని నిధులని పేద రైతుల సంక్షేమానికి కేటాయించాలి. ఇలా విందులు చేసి ఖర్చు పెట్టకూడదు. రాణా గారు, రాజులకు నచ్చినా నచ్చకపోయినా వారిని ప్రజలు గౌరవించాలంటే రాజుల్లా ప్రవర్తించాలి. ఇది కలియుగం. ఈ యుగంలో రాతి విగ్రహాల్ని ఎవరూ పూజించరు. ఇక్కడ కేవలం స్వర్ణ విగ్రహాల ముందే శిరస్సు వంచుతారు. మీరన్నది నిజమే రాజమాత. అమీర్కోట్ పరిస్థితి మరీ దారుణంగా లేదు. విందు ఏర్పాటు పెద్ద పనేం కాదు. విందు ఏర్పాటు గురించి మాట్లాడడం లేదు. మనం మాట్లాడుతున్నది ఈ ఒక్క విందు కోసం ఖర్చు పెట్టే డబ్బుతో మన రాజ్యంలో పాతికోళ్లలోని జనం రానున్న 6 నెలల పాటు తమ కడుపులు నింపుకోవచ్చు. అందుకే ఈ రాజభోజనాల్ని రద్దు చేస్తున్నాం. ఈ సంప్రదాయం ఇక్కడితో ఆగిపోవాలి. మాకు కావాల్సింది కూడా అదే కదా రాణా గారు. సంప్రదాయాలను మీరు కాదంటే సాక్షాత్తు మీ మంత్రివర్గమే మీకు ఎదురు తిరుగుతుంది. మీ కారణంగా మేము మా సూర్యాన్ని చంపేశాం. దానికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. మీరు గొప్పరాజు అనిపించుకోవాలని కన్న కలలని మేము ఎలా కల్లలుగా మారుస్తామో మీరే చూస్తారుగా. ఈ రాజు రాణి కథను గతంలో కలిపేయడమే మా ప్రస్తుత కర్తవ్యం. రాజ్మహల్లో మనలో మనం అనుకునే మాటలైనా సరే అందరికీ తెలిసిపోతుంటాయి. అలా అందరికీ తెలిసిపోతాయన్నా సరే తెలిసిపోనివ్వండి. నేనందరినీ క్షమాపణ కోరాలి. నేను ఈరోజు చేసిన పని మీకు తెలుసా? అసలు మాకు తెలిసిందే. మీకు తెలుసా, మా అన్నయ్యకి వదినకి పెళ్ళైనప్పుడు నేను ఒకరోజు మా అన్నయ్య గదిలో కూర్చున్నాను. అప్పుడు అన్నయ్య నన్ను తప్పు పట్టాడు. మాంసంలో ఎముకలాగా మా మధ్య దాపరించావని. అప్పుడేమో మా అమ్మ మా అన్నయ్యని బాగా చివాట్లు పెట్టింది. ఏమందో తెలుసా, సామెతలు ఏమైనా సరే శాకాహారమే అయి ఉండాలి అని. ఉదాహరణకి పానకంలో పుడక అని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.